Hello students, welcome to Ekam IS Academy. ఈ రోజు కరెంట్ అఫైర్స్ సెషన్ ని స్టార్ట్ చేద్దాం. Shebox 2.0 under Mission Shakti in strengthening the implementation of workplace sexual harassment laws and ensuring a safer work environment for women. So ఈ Shebox 2.0 అన్నది మిషన్ శక్తి దీనిలో ఒక మాడ్యూల్ మాట. ఓకే, ముఖ్యంగా ఇదేంటంటే ఉమెన్ సేఫ్టీ గురించి తీసుకొస్తున్న ఒక ఇనిషియేటివ్. సో దీని గురించి మనం ఎగ్జామ్ డైమెన్షన్లో తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇది ఏ టాపిక్ కింద వస్తుందంటే మనకి గవర్నెన్స్ డైమెన్షన్లో, సో గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్న మెషర్స్ ఏంటో ఆ డైమెన్షన్లో కవర్ అవుతుంది మాట. The sexual harassment electronic box. So Shebox full form enti sexual harassment electronic box portal has been developed to operationalize the provisions of Sexual Harassment of Women at Workplace Prevention, Prohibition and Redressal Act 2013. సో ఈ పర్టికులర్ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ అన్నది స్టార్ట్ అయిందన్నమాట. సో ద పోర్టల్ వాజ్ లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఈ పోర్టల్ అన్నది ఎవరు లాంచ్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ లాంచ్ చేయడం జరిగిందన్నమాట. Okay, so Shebox 2.0 was launched in 2024, providing a secure, confidential and user-friendly interface that enables women to report incidents without fear of stigma or retaliation. సో ఇది సింపుల్గా ఇది చేసే పని ఏంటో చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఒక ఆఫీస్లో ఒక అమ్మాయి పనిచేస్తుంది, లైక్ అంజు అనుకోండి. టేక్ ఎగ్జాంపుల్ అంజు. మేబీ షీ ఈస్ వర్కింగ్ ఇన్ దట్ ఆఫీస్. తన బాస్ దగ్గర నుంచి తనకి ఇన్అప్రోప్రియేట్ మెసేజెస్ రావడం, లేకపోతే వర్క్ ప్లేస్లో ఇన్అప్రోప్రియేట్గా కామెంట్ చేయడం, సో ఇవి తను ఫేస్ చేస్తుంది. సో ఇది డైరెక్ట్గా తను వర్క్ ప్లేస్లో తన బాస్ కాబట్టి డైరెక్ట్గా రిపోర్ట్ చేసిన ప్రయోజనం లేదనిపించింది అనుకో. సో తిని ఏం చేయొచ్చు అంటే ఈ షీబాక్స్లోకి వెళ్ళి, ఇది ఒక ఆన్లైన్ పోర్టల్, వెళ్ళి సో తను కంప్లైంట్ రిజిస్టర్ చేసి దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ లైక్ స్క్రీన్ షాట్స్ ఇలాంటివన్నీ తను సబ్మిట్ చేస్తే ఆ పర్టికులర్ కంప్లైంట్ అన్నది ఈ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ నుంచి, సో ఈ అమ్మాయి వర్క్ చేస్తున్న కంపెనీ ఇంటర్నల్ కమిటీ ఉంటుంది కదా, లేకపోతే ఏదైనా కంప్లైంట్ తీసుకున్న అథారిటీ ఉంటుంది ఆ కంపెనీలో, అక్కడికి ఆ కంప్లైంట్ అంటూ వెళ్తుంది. అండ్ తర్వాత దాని ప్రాసెస్ అన్నది కంటిన్యూ అవుతుంది. ఇలా ఏమవుతుందంటే తను ఏంటంటే డైరెక్ట్గా తన యాక్షన్ తీసుకోలేకపోయినా సో ఆన్లైన్ ద్వారా తన కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు. సో డైరెక్ట్గా ఏంటంటే ఆ కంప్లైంట్ అన్నది హ్యాండిల్ అవుతుంది. సో అదే ఇక్కడ చెప్తున్నారు, ప్రొవైడ్ అ సెక్యూర్, కాన్ఫిడెన్షియల్ and user-friendly interface that enables women to report incidents without the fear of stigma or retaliation. It provides single window access for women across all unorganized public and private sectors to register and track complaints. సో ఆమె కంప్లైంట్ లాంచ్ చేయడమే కాదు, సో దాని స్టేటస్ ఎక్కడ ఉందో కూడా చూసుకోవచ్చు అన్నమాట. సో ఇది ఎవరెవరికి వర్తిస్తుంది? ఆర్గనైజ్ సెక్టర్లో పనిచేస్తున్న వాళ్ళు, అన్ఆర్గనైజ్ సెక్టర్లో పనిచేస్తున్న వాళ్ళు, ఎవరైనా వర్క్ చేస్తుంటే అది పబ్లిక్ సెక్టర్ అవ్వని, ప్రైవేట్ సెక్టర్ అవ్వని, ఆర్గనైజ్డ్ అవ్వని, అన్ఆర్గనైజ్డ్ అవ్వని, ఎక్కడైనా వాళ్ళు వర్క్ చేస్తుంటే ఉమెన్ ఆ వర్క్ ప్లేస్లో ఆమె హరాస్మెంట్కి గురైతే ఆమె కంప్లైంట్ లాంచ్ చేయొచ్చు ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ ద్వారా. The portal is available in 22 languages including Hindi and English. So about Mission Shakti. So Shebox ఇనిషియేటివ్ అనేది మిషన్ శక్తి కింద ఉంది కదా, సో మిషన్ శక్తి గురించి కూడా మనం తెలుసుకోవాలన్నమాట. ఇట్స్ అ స్కీమ్ ఇన్ మిషన్ మోడ్ ఎయిమ్డ్ అట్ స్ట్రెంథెనింగ్ ఇంటర్వెన్షన్స్ ఫర్ ఉమెన్ సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ ఎంపవర్మెంట్. సో ఉమెన్ సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ ఎంపవర్మెంట్ కోసం వచ్చిన ఇనిషియేటివే ఈ మిషన్ శక్తి మాట. ఓకే, సో అందులో మనకి ఉమెన్ సేఫ్టీ గురించి అండ్ ఎంపవర్మెంట్ గురించి ఉన్న ఒక ఇనిషియేటివ్ ఈ పర్టికులర్ షీబాక్స్ మాట. మిషన్ శక్తి హ్యాస్ 2 సబ్ స్కీమ్స్. అందులో ఒకటి సబల్ అండ్ సమార్థ్య. సో సబల్ అన్నది సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఉమెన్ గురించి, అండ్ సమార్థ్య అన్నది ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ గురించి. సో సబల్లో మనకి కొన్ని సెగ్మెంట్స్ ఆఫ్ ద స్కీమ్ లైక్ ఉంటాయి, అలాగే సమార్థ్యలో ఇంకో సెగ్మెంట్స్ ఆఫ్ ద స్కీమ్స్ ఉండడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో సబల్లో మనకి ఏ కైండ్ ఆఫ్ స్కీమ్స్ ఉంటాయి ఉమెన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గురించి? 1 స్టాప్ సెంటర్, ఉమెన్ హెల్ప్ లైన్, బేటీ బచావ్ బేటీ పడావ్, ఇలా మనకి నారీ అదాలత్, ఇలాంటి స్కీమ్స్ అన్ని సబల్ సబ్ సెక్షన్లో ఉంటాయి మరి. అలాగే సమాత్యాలోని మనకి ఎంపవర్మెంట్ గురించి, ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ డెవలప్మెంట్ గురించి. సో ఉజ్వల స్కీమ్ అంటే మనకి ఎల్పిజి సిలిండర్స్ సబ్సిడైజ్లో ఇస్తారు కదా అది. అలాగే స్వాదర్ గ్రహ్, వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్, నేషనల్ క్రెంచ్ స్కీమ్,
ప్రధాన్ మంత్రి మాతృ వందన యోజన. సో మనకి ప్రెగ్నెంట్ ఉమెన్కి క్యాష్ ఇన్సెంటివ్స్ ఇస్తారు కదా, ఇది ఆల్రెడీ చదివాం. సో ఇలా ఈ పర్టికులర్ మాడ్యూల్స్ అన్నీ మనకి సమాత్యాలో ఉంటున్నాయి. సో సబల్లో ఏంటి, ముఖ్యంగా సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి సంబంధించిన ఇనిషియేటివ్ అన్నీ అందులో ఉంటున్నాయి. అండ్ సమాత్యాలో ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించిన ఇనిషియేటివ్ అంతా మనకి సమాత్యాలో ఉంటుంది. నెక్స్ట్ డార్క్ వెబ్. సో ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ కింద వస్తుంది. అసలు డార్క్ వెబ్ గురించి న్యూస్లో ఎందుకు ఉందో తెలుసుకుందాం. The Union government submitted before the Delhi High Court that the messaging platform Telegram has evolved into new dark web. సో టెలిగ్రామ్ అన్నది మనకి రీసెంట్గా కొంచెం బ్యాన్ అవ్వడం జరిగింది, ఎందుకంటే అది ఒక డార్క్ వెబ్ ఇనిషియేటివ్గా మారింది అని చెప్పి సో ఈ పర్టికులర్ చర్యలు తీసుకోవడం జరిగింది. సో మనం ఎగ్జామ్ డైమెన్షన్లో ఈ డార్క్ వెబ్ అంటే ఏంటి, ఈ కాన్సెప్ట్ ఏంటో తెలుసుకోవాలి మనం. It argued that its architecture and privacy features has made it preferred tool for cyber criminals, fraud networks, extremist and terrorist groups and operators involved in examination paper leaks. సో ఈ పర్టిక్యులర్ ప్లాట్ఫామ్ను ఉపయోగించుకుంటూ సైబర్ క్రైమ్స్ అవుతున్నాయి, అలాగే ఫ్రాడస్టర్స్ యూజ్ చేస్తున్నారు, అండ్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్కి ఇది దీన్ని యూజ్ చేస్తున్నారు. కాబట్టి దీన్ని ఒక డార్క్ వెబ్ లా కన్సిడర్ చేశారు అన్నమాట. ద గవర్నమెంట్ సబ్మిషన్ రిలైడ్ హెవీలీ ఆన్ ద ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. సో ఇలా మనకి గవర్నమెంట్ ఎక్విజిషన్స్ చేసింది కదా, దాన్ని ఏ ఆధారం మీద చేసిందంటే మనకి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అని చెప్పి ఉంది. సో ఈ పర్టికులర్ బాడీ ఒక రిపోర్ట్ తయారు చేసింది, దానికి ఆధారం పెట్టుకుంటూ మనకి గవర్నమెంట్ ఇలా మనకి టెలిగ్రామ్ అన్నది ఒక డార్క్ వెబ్ లా బిహేవ్ చేస్తుందని చెప్తుందన్నమాట. Okay, dark web అంటే ఏంటి? A dark web is a part of the internet where users can access unindexed web content anonymously through special web browsers like Onion Router. Okay, the Onion Router. సో ఇక్కడ ఏంటంటే డార్క్ వెబ్ అంటే ఇప్పుడు మనకి నార్మల్గా వెబ్ ఉంటుంది, దాన్ని ఓపెన్ వెబ్ అంటారు. సో అంటే ఏంటి, మనం నార్మల్గా సర్చ్ ఇంజన్స్ ఏం యూజ్ చేస్తాం, గూగుల్ క్రోమ్ ఇలాంటివి. ఓకే, సో మొజిల్లా ఫైర్ ఫాక్స్ ఇలా యూజ్ చేస్తాం కదా. సో అక్కడ ఏంటి, మనం వెబ్లో సర్చ్ చేస్తే మనకి ఏంటంటే వాటికి సంబంధించిన అన్ని లింక్స్ అన్నీ వస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని టైప్ చేశాను అనుకో, దానికి సంబంధించి వేరు వెబ్సైట్స్లో దాని గురించి ఎక్కడ ప్రస్తావించారో అవన్నీ వస్తాయి. సో అవంటే ఆ వెబ్సైట్స్లో దాన్ని ఇండెక్స్ చేసి ఉంచారు కాబట్టి మనకి ఆ కంటెంట్ అంతా కనిపిస్తుంది. కానీ డార్క్ వెబ్లో ఉన్న కంటెంట్ అంతా అన్ఇండెక్స్డ్గా ఉంటుంది అన్నమాట. అంటే ఎవరు దాన్ని ఏ వెబ్సైట్లో మెన్షన్ చేసి ఉండరు, కానీ కావాలంటే మనం డైరెక్ట్గా ఆ వెబ్సైట్కి సంబంధించిన లైక్ యూఆర్ఎల్ టైప్ చేస్తేనే మనకు వస్తుంది అన్నమాట. సో ఇది అన్ఇండెక్స్డ్ వెబ్ కంటెంట్ అంటారు అన్నమాట. సో వీటికి స్పెషల్ బ్రౌజర్స్ ఉంటాయి, మనం నార్మల్గా యూజ్ చేసే బ్రౌజర్స్ కాదు, స్పెషల్ బ్రౌజర్స్ ఉంటాయి. వాటినే ఎగ్జాంపుల్ the Onion Router mat. Okay, so origin, it can be traced to researchers and scientists in the US Naval Research Laboratory in 2002. సో జనరల్గా మనకి డార్క్ వెబ్ అన్నది లైక్ క్రిమినల్ యాక్టివిటీస్కి వీటికి యూజ్ చేస్తారు అనమాట. ఈవెన్ మనకి రీసెంట్గా హిట్ 3 మూవీ వచ్చింది కదా, అందులో మనకి మొత్తం మూవీ సినారియోలో అక్కడ అవుతున్న సినారియో అంతా వాళ్ళు డార్క్ వెబ్ యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, సో ఈ పర్టికులర్ డార్క్ వెబ్ సినారియో అనేది మనకి యూఎస్లో 2002 ఇలా యూజ్ చేయడం జరిగింది. దే రికగ్నైజ్డ్ హౌ ఈజీలీ డిజిటల్ యాక్టివిటీ అండ్ కమ్యూనికేషన్ కుడ్ బి మానిటర్డ్, ఇంటర్సెప్టెడ్ అండ్ ఎక్స్ప్లాయిటెడ్. ఇట్ గ్రూ అవుట్ ఆఫ్ అ నీడ్ ఫర్ మోర్ సెక్యూర్ కమ్యూనికేషన్ ఛానల్ ఇన్ ద ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ. యాక్చువల్గా ఈ డార్క్ వెబ్ అన్నది ఎందుకు ఇనిషియేట్ అయిందంటే, సో ఇప్పుడు డిఫెన్స్ కోసం అండ్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు నార్మల్ వెబ్లో యూజ్ చేస్తున్నప్పుడు దాన్ని ట్రేస్ చేసి ఈజీగా కనుక్కుంటున్నారు అన్నమాట. సో ఈ డార్క్ వెబ్లో ఏంటంటే దీన్ని ట్రేస్ చేయడం కష్టం అవుతుంది. సో ముఖ్యంగా ఇంటెలిజెన్స్ షేరింగ్ కోసం, అలాగే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కోసం, ఇలాంటి వాటి కోసం జనరల్గా యూజ్ చేసేవాళ్ళు అన్నమాట. కానీ ఇప్పుడు దీన్ని మిస్యూజ్ చేయడం జరుగుతుంది. Concerns. The dark web is unregulated, meaning that is run and upheld by vast network of individuals around the world. This operating model is what makes the dark web such as valuable and appealing tool for cyber criminals and other people with questionable intentions. But okay, so manaki open web, deep web and dark web ki difference in. Open web ante danni surface web ani kuda antaru. It's a part of internet everyone can see.
ఇట్ ఈస్ లిస్టెడ్ ఆన్ సర్చ్ ఇంజన్స్ లైక్ గూగుల్. ఓకే, సో మనకి గూగుల్ ఇలాంటి సర్చ్ ఇంజన్స్లో ఏదైనా మనకు కావాల్సింది జస్ట్ ప్రాంప్ట్లో ఇస్తే దానికి సంబంధించినవన్నీ మనకి ఇండెక్సింగ్గా వస్తాయి అన్నమాట. దానికి సంబంధించిన వెబ్సైట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఓకే, అదే మనం ఇండెక్సింగ్ అంటారు. యూ కెన్ ఓపెన్ ఇట్ యూజింగ్ ఎనీ నార్మల్ బ్రౌజర్. ఎగ్జాంపుల్ న్యూస్ వెబ్సైట్స్, వికీపీడియా, యూట్యూబ్ ఇలాంటివన్నీ. డీప్ వెబ్ అంటే దిస్ ఇస్ నాట్ షోన్ ఇన్ అ సర్చ్ రిజల్ట్స్. You need login, password or special permissions to access it. For example, మీ ఈమెయిల్ అకౌంట్ మీరు యాక్సెస్ చేయాలనుకుంటున్నారు. సో మీరు జీమెయిల్ అని కొడితే జీమెయిల్కి సంబంధించి వస్తుంది, కానీ మీ ఈమెయిల్ అకౌంట్ అన్నది పర్సనల్గా ఓపెన్ అయిపోతుంది అన్నమాట. అంటిల్ అన్లెస్ మీ క్రెడెన్షియల్స్ మీరు ఇస్తేనే అది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ డీప్ వెబ్. అంటే మనకి ఓపెన్ వెబ్లోనే యాక్సెస్ ఉన్నా అది మీది పర్సనల్గా మీ అకౌంట్ ఓపెన్ అవ్వాలంటే దానికంటూ స్పెషల్ క్రెడెన్షియల్స్ ఇవ్వాలి. ఎగ్జాంపుల్ ఈమెయిల్ అకౌంట్స్, ఆన్లైన్ బ్యాంకింగ్, మెడికల్ రికార్డ్స్, ఇలా మనకి ఏదైనా పాస్వర్డ్ పర్మిషన్స్తోని మనకి యాక్సెస్ వస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ డీప్ వెబ్. సో డార్క్ వెబ్ అంటే దిస్ ఈస్ అ స్మాల్ పార్ట్ ఆఫ్ డీప్ వెబ్. You need special software like Tor to access it. It gives privacy and hides your ఐడెంటిటీ. ముఖ్యంగా ఐడెంటిటీని హైడ్ చేస్తుంది ఇది డార్క్ వెబ్ మాట. ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్లీ డార్క్ వెబ్ అంటే అది చెడ్డది అని కాదు. సో డార్క్ వెబ్ ఏంటంటే మనకి అందులో ఉన్న కమ్యూనికేషన్ ట్రేస్ చేయడం కష్టం అన్నమాట. ఎర్లియర్ దాన్ని దేనికి యూజ్ చేశారంటే ఇంటెలిజెన్స్ షేరింగ్కి, అలాగే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంకి, ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్కి యూజ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే క్రైమ్స్కి యూజ్ చేస్తున్నారు. అందుకే దీనికి నెగటివ్ కానిటేషన్ వస్తుంది అన్నమాట. ఓకే, ఎగ్జాంపుల్ ప్రైవసీ ఫోకస్డ్ ఫోరమ్స్, ఎనానిమస్ కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్స్, ఇలా వీటికి యూజ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు దీన్ని క్రైమ్ కోసం యూజ్ చేయడం జరుగుతుంది. సో మనకి ఈ పర్టిక్యులర్ టెలిగ్రామ్ అనేది డార్క్ వెబ్ అని చెప్పి గవర్నమెంట్ అంటుంది అన్నాను కదా. సో అది ఏ రిపోర్ట్ ద్వారా ఇచ్చిందని చెప్పాను, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. సో దీని గురించి కూడా మనం ఎగ్జామ్ డైమెన్షన్లో తెలుసుకుందాం. ఇట్స్ అ స్పెషలైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా to combat cyber crime in a coordinated and comprehensive manner. Okay, so ఇది ఎక్కడ మనకి వర్క్ చేస్తుంది? సైబర్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనే వింగ్లో వర్క్ చేస్తుంది. అది ఎక్కడుందంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉందన్నమాట. ఓకే, ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2018. అప్రూవల్ మనకి 2018లో వచ్చింది, కానీ వర్క్ స్టార్ట్ చేయడం 2020 నుంచి స్టార్ట్ అయింది అనమాట. దీని హెడ్ క్వార్టర్స్ మనకి ఢిల్లీలో ఉంది. సో సిటిజన్స్ కూడా మనకి యాక్సెస్ ఉంటుంది అనమాట. ఎవరైనా సైబర్ ఫ్రాడ్ అయింది అంటే డైరెక్ట్గా కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు ఆ పోర్టల్కి వెళ్ళి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో మెసేజ్ వచ్చింది, ఆ మెసేజ్లో లింక్ క్లిక్ చేయండి అని వచ్చింది అనుకో. లింక్ క్లిక్ చేయగానే మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న మనీ వెళ్ళిపోయింది అనుకో. ఇట్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ సైబర్ ఫ్రాడ్ మాట. సో యూ కెన్ రిపోర్ట్ త్రూ ఆన్లైన్ మోడ్. దీనికి సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళి ఆ కంప్లైంట్ అనేది రిజిస్టర్ చేయొచ్చు. సో సిటిజన్స్ కూడా యాక్సెస్ ఉంది అన్నమాట సైబర్ క్రైమ్ని రిపోర్ట్ చేయడానికి. అలాగే డైరెక్ట్గా కూడా మనం లైక్ కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు ఆర్ అసిస్టెంట్స్ అడగచ్చు. టోల్ ఫ్రీ నెంబర్ 1930కి కాల్ చేస్తే. నెక్స్ట్, ప్రధాన్ మంత్రి వికసిత్ భారత్ రోజ్గర్ యోజన. సో ఇది మనకి న్యూస్లో ఉంది. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ మనకి 2400 కోట్ల రూపాయలు ఈ స్కీమ్ కోసం ఇవ్వడం జరిగిందన్నమాట. ఓకే, సో ఈ స్కీమ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ ఫ్లాగ్షిప్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ లాంచ్డ్ ఇన్ 2025 అండ్ ఇంప్లిమెంటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. సో ఈ స్కీమ్ ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? టు ప్రమోట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఎన్హాన్స్ ఎంప్లాయబిలిటీ అండ్ స్ట్రెంగ్థెన్ సోషల్ సెక్యూరిటీ అక్రాస్ ఆల్ సెక్టర్స్ విత్ పర్టికులర్ ఫోకస్ ఆన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. The scheme aims to create more than 3.5 crore meaningful jobs across the country. ముఖ్యంగా ఇదేంటంటే ఎంప్లాయ్మెంట్ని సపోర్ట్ చేస్తూ అలాగే సోషల్ సెక్యూరిటీని కూడా ప్రొవైడ్ చేయడానికి తీసుకున్న ఒక పర్టికులర్ ఇనిషియేటివ్ మాట. ఇది ముఖ్యంగా మ్యానుఫ్యాక్చర్ సెక్టర్లో ఎంప్లాయ్మెంట్ని ప్రమోట్ చేయడానికి. సో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు కాల్డ్ ఏ. సో ఇతను ఒక డిప్లొమా హోల్డర్ అనుకోండి. సో ఇతనికి ఒక మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో జాబ్ వచ్చింది అనుకో. ఈ స్కీమ్ ప్రకారం గవర్నమెంట్ ఎలా సపోర్ట్ చేస్తుందంటే, ఇప్పుడు ఈ పర్సన్ ఒక 6 months వర్క్ చేస్తూ అండ్
ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్లో సో అతను రిజిస్టర్ అయితే సో ఒక 6 months తర్వాత అతనికి గవర్నమెంట్ నుంచి కొంత మనీ అన్నది వస్తుందన్నమాట ఇన్సెంటివ్గా. సో ఇదే పర్సన్ ఇంకొక 1 year వర్క్ చేస్తే, అదే 1 year వర్క్ చేస్తే మళ్ళీ ఇంకొక ఇన్సెంటివ్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. సో ఇదేంటంటే ఈ స్కీమ్ ద్వారా ఎవరు ఉద్యోగం చేస్తున్నారో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో సో అలా వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వస్తున్న ఇన్సెంటివ్. అలాగే ఇప్పుడు ఈ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అన్నది ఎంప్లాయర్ కదా, సో ఈ ఎంప్లాయర్ కూడా గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఇలా ఒక ఎంప్లాయీని 6 months ఉంచి అలాగే మనకి ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్లో అంటే అది ఒక సోషల్ సెక్యూరిటీ మెజర్ అన్నమాట. సో జాబ్ మానేసినప్పుడు లేకపోతే షిఫ్ట్ అవుతున్నప్పుడు సో వాళ్ళకి ఈ మనీ అన్నది వాళ్ళకి కుషన్లా హెల్ప్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఈ ఎంప్లాయర్ కూడా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. సో ప్రతి ఎంప్లాయ్మెంట్ ఇలా 6 monthsకి ఎవరికైనా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే వాళ్ళకి ప్రతి ఎంప్లాయ్మెంట్కి ఆ కంపెనీకి అరౌండ్ 3,000 రూపీస్ అన్నది వస్తుంది. అలాగే లాంగ్ టర్మ్ ఇన్సెంటివ్స్ కూడా వస్తాయి, అంటే ట్యాక్స్ ఇన్సెంటివ్స్, అలాగే మనకి లైక్ క్లియరెన్స్ ఇన్సెంటివ్స్ ఈజీ అవ్వడం, ఇలాంటి ఇన్సెంటివ్స్ అన్ని ఈవెన్ ఆ కంపెనీకి కూడా వస్తాయి. సో ఈ స్కీమ్ ద్వారా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు అండ్ ఉద్యోగం ఇస్తున్న వాళ్ళకు కూడా ఇలా సపోర్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో అందుకే ఇది చెప్తుంది, టు ప్రమోట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఎన్హాన్స్ ఎంప్లాయబిలిటీ అండ్ స్ట్రెంథన్ సోషల్ సెక్యూరిటీ అక్రాస్ ఆల్ సెక్టర్స్ విత్ అ పర్టిక్యులర్ ఫోకస్ ఆన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. ఓకే, ఫీచర్స్, ఫస్ట్ టైం ఎంప్లాయీస్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద ఇన్సెంటివ్స్ ఫర్ అప్ టు 15,000. సో ఇది ఎవరికి వర్తిస్తుంది? ఫస్ట్ టైం ఆ పర్టికులర్ ఎంప్లాయ్మెంట్ తీసుకున్న వాళ్ళు అనమాట, అంటే అప్పుడే చదువు అయిపోయా లేకపోతే ఫస్ట్ టైం జాబ్ హోల్డర్స్ కింద. ఫర్ ద ఎంప్లాయర్ సైడ్ ద గవర్నమెంట్ ఆఫర్స్ అ రివార్డ్ అప్ టు 3,000 per new employee after 6 months of stable employment. The initiative is expected to encourage greater participation in the formal workforce and contribute to sustained long-term ఎకనామిక్ గ్రోత్. సో అలా మనకేంటంటే ఫార్మలైజేషన్ ఆఫ్ ద వర్క్ ఫోర్స్ని ఈ స్కీమ్ ద్వారా గవర్నమెంట్ సపోర్ట్ చేయబోతుంది, ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో. ఓకే, QS ర్యాంకింగ్ 2027. So recently QS World University Ranking 2027 was released, ranking higher educational institutions across the world. ఈ QS ర్యాంకింగ్ అన్నది వరల్డ్లో ఉన్న హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాటి స్టాండర్డ్స్ బట్టి ర్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఏంటి ఈ ఇయర్ ర్యాంకింగ్లో మనకి ఇచ్చిన ఫైండ్ అవుట్ చేసిన డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందాం. ఇట్ ఇవాల్యుయేటెడ్ మోర్ దెన్ 1,500 ఇన్స్టిట్యూషన్స్ అక్రాస్ 106 కంట్రీస్ అండ్ టెరిటరీస్. సో ముఖ్యంగా వరల్డ్ ఓవర్ మనకి 1,500 హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని రేట్ చేయడం జరిగింది ఈ ఇనిషియేటివ్ వల్ల. So it features 52 Indian universities, making India the world's 5th most represented higher education system. So మొత్తం ఒక కంట్రీ నుంచి ఇండియాలో 52 ఇండియన్ యూనివర్సిటీస్ ఈ పర్టికులర్ రేటింగ్లోని రేట్ చేయడం జరిగింది. సో అలా మనం వరల్డ్లో కంపేర్ చేస్తే ఇండియాలోని మ్యాక్సిమం సో ఫిఫ్త్ మోస్ట్ రిప్రజెంటెడ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మనకి ఈ పర్టికులర్ రేటింగ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఐఐటి ఢిల్లీ రిమైన్స్ ఇండియాస్ హైయెస్ట్ ర్యాంక్డ్ ఇన్స్టిట్యూషన్. సో మనకి ఇండియాలో ఈ పర్టికులర్ దాంట్లో ఫస్ట్ వచ్చింది ఎవరంటే ఐఐటి ఢిల్లీ, కానీ వరల్డ్ ర్యాంకింగ్లో దాని ర్యాంక్ ఎంత 118 మాట. అలాగే మనకి ఐఐటి ఢిల్లీ, ఐఐటి బాంబే అండ్ ఐఐటి మెడ్రాస్ అన్నది మనకి టాప్ 200 యూనివర్సిటీస్లో చోటు సంపాదించుకున్నాయి అన్నమాట. ఓకే, ర్యాంకింగ్. సో టాప్ ర్యాంక్డ్ ఇన్స్టిట్యూషన్స్ గ్లోబల్లీ. సో టాప్ ఎవరు వచ్చారు మనకి యుఎస్కి సంబంధించిన MIT కాలేజ్ అన్నది మనకి టాప్ పొజిషన్లోకి వచ్చింది. అండ్ ఇది 15th టైం దీనికి కంటిన్యూస్గా ఈ పర్టికులర్ ఫస్ట్ పొజిషన్లో మెయింటైన్ అవుతూ వస్తుందన్నమాట. అలాగే యూకేకి సంబంధించిన ఇంపీరియల్ కాలేజ్ లండన్ అన్నది మనకి, అలాగే యుఎస్కి సంబంధించిన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ అన్నది రెండు జాయింట్గా 2nd ప్లేస్లో ఉన్నాయన్నమాట. దాని తర్వాత యూకేకి సంబంధించిన యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ అన్నది 3rd ప్లేస్లో ఉంది. ద టాప్ ర్యాంక్ చైనీస్ ఇన్స్టిట్యూషన్ అన్నది పెకింగ్ యూనివర్సిటీ అన్నది ఉంది. అదేంటంటే మనకి 13th పొజిషన్లో ఉంది. అలాగే జర్మనీకి సంబంధించిన టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ మునిచ్ అది 25th పొజిషన్లో ఉంది మాట. సో చైనాకి సంబంధించిన యూనివర్సిటీ ర్యాంకింగ్ ఇట్స్
ఫార్ మోర్ బెటర్ మాట. ఇండియా అది ఎక్కడ ఉంది మనకి ఫస్ట్దే 118 ఉంది. సో ఇదేంటి టాప్ 20లో ఉంది మాట. సో చైనా ఈస్ ఫార్ మోర్ డూయింగ్ బెటర్ దెన్ ఇండియా. Concerns. The report noted that Indian universities continue to face challenges in attracting international students and faculty despite making significant gains in research impact and graduate employability. So మనకి రీసెర్చ్ క్వాలిటీ రీసెర్చ్లో ప్రోగ్రెస్ ఉంది, అలాగే గ్రాడ్యుయేట్ ఎంప్లాయ్మెంట్లో అంటే అక్కడ చదువు కంప్లీట్ చేసుకొని ఉద్యోగాలు సంపాదించిన దాంట్లో కూడా మనకి లైక్ ప్రోగ్రెస్ ఉంది. కానీ ఇండియా ఈజ్ నాట్ ఏబుల్ టు కానీ ఇండియా వెనకంజ ఎక్కడ ఉందంటే మనకి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేయడం అలాగే ఫ్యాకల్టీని అట్రాక్ట్ చేయడంలో ఇండియా ఇట్స్ నాట్ ఏబుల్ టు డూ యాజ్ పర్ ద ఇట్స్ రిక్వైర్మెంట్ మాట. దానివల్ల ర్యాంక్ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో క్యూఎస్ ర్యాంకింగ్. సో ఈ క్యూఎస్ ర్యాంకింగ్స్ గురించి కూడా తెలుసుకోవాలి. ఈ క్యూఎస్ అన్నది ఈ ఆర్గనైజేషన్ అనేది మనకి 1990లో ఎస్టాబ్లిష్ అయింది. హెడ్ క్వార్టర్స్ అన్నది మనకి లండన్లో ఉంది మాట. సో ఈ ఆర్గనైజేషన్ ముఖ్యంగా రీసెర్చ్ చేస్తుంది దేని మీద, మనకి డేటా రీసెర్చ్ అండ్ కన్సల్టింగ్ సర్వీసెస్ రిగార్డింగ్ హైయర్ ఎడ్యుకేషన్ మీద రీసెర్చ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఈ పర్టిక్యులర్ రీసెర్చ్ బట్టే అది ర్యాంకింగ్స్ అంటూ ఇవ్వడం జరుగుతుంది. ఈ ర్యాంకింగ్స్ ఇవ్వడం ఇనిషియేటివ్ 2004 నుంచి స్టార్ట్ చేసిందన్నమాట. సో అందులో ఏంటంటే ఇది కలెక్ట్ చేసుకున్న డేటా ప్రకారం వరల్డ్లో ఉన్న హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని అది రేట్ చేయడం జరుగుతుందన్నమాట వేరు పారామీటర్స్తో. ఓకే, నెక్స్ట్ ఇట్ అసెస్ ఇన్స్టిట్యూషన్స్ అక్రాస్ 10 key indicators. సో ఏంటా ఇండికేటర్స్? ఎకడమిక్ రెప్యుటేషన్, ఎంప్లాయ్మెంట్ అవుట్కమ్స్, ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ రేషియో, ఇంటర్నేషనల్ రీసెర్చ్ నెట్వర్క్, ఇంటర్నేషనల్ స్టూడెంట్ డైవర్సిటీ, ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో అండ్ సస్టైనబిలిటీ. సో ఇలాంటి పారామీటర్స్తో ఇది రేట్ చేస్తుందన్నమాట హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. నెక్స్ట్ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0. సో ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే మనకి యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ అప్రూవ్డ్ ఓవర్ 2.13 lakh additional houses for eligible urban poor families అండ్ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0. సో ఏంటంటే మనకి ఈ స్కీమ్ ద్వారా 2.13 lakh అడిషనల్ హౌసెస్ని ఎలొకేట్ చేయడం జరిగింది. అందుకు ఇది న్యూస్లో ఉంది. సో దీన్ని ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకోవాలి. ఈ స్కీమ్ ఏంటి, వస్తున్న బెనిఫిట్స్ ఏంటి, ఎలా వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, ఇలాంటి విషయాలు. ఇట్స్ అ ఫ్లాగ్షిప్ స్కీమ్ ఫర్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ విచ్ సెంట్రల్ అసిస్టెన్స్ అప్ టు 2.50 lakh crore is provided. It was launched in September 2024 as an upgraded and expanded version of Pradhan Mantri Awas Yojana Urban, which was launched in 2015. సో ఇది ఏంటంటే మనకి ఫస్ట్ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్ అన్నది 2015లో లాంచ్ అయింది. దానికి అప్గ్రేడెడ్ వర్షన్గా 2.0గా 2024లో ఇంకొకటి ఎక్స్టెండెడ్ వర్షన్గా లాంచ్ అవడం జరిగింది అన్నమాట. నెక్స్ట్ ఇట్ ఈస్ ఓపెన్ టు ఫ్యామిలీస్ బిలాంగింగ్ టు ఎకనామికలీ వీకర్ సెక్షన్స్, low income groups, middle income groups, segments who do not own a pakka house anywhere in the కంట్రీ. సో వాళ్ళకంటూ ఒక లైక్ స్థిరమైన ఇల్లు లేకపోతే వాళ్ళు ఎలిజిబుల్ అన్నమాట. ఎవరు ఎలిజిబుల్, ఇక్కడ ఎలిజిబిలిటీ చెప్తున్నారు. ఎలిజిబుల్ బెనిఫిషియరీ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్, లో ఇన్కమ్ గ్రూప్స్, మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్, వాళ్ళకంటూ ఈ దేశంలో ఎక్కడ వాళ్ళకి ఒక స్థిరమైన ఇల్లు లేకపోతే వాళ్ళు ఎలిజిబుల్ అన్నమాట. సో వాళ్ళకి ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ కూడా ఇచ్చారన్నమాట. మనకి ఎకనామికలీ వీకర్ సెక్షన్ అంటే యాన్యువల్ ఇన్కమ్ 3 లక్షల కన్నా తక్కువ ఉండాలి. లో ఇన్కమ్ గ్రూప్ అంటే మనకి 3 లక్షల నుంచి 6 లక్షలు ఉండాలి. అండ్ అలాగే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అంటే 6 లక్షల నుంచి 9 లక్షల మధ్యలో ఉండాలన్నమాట. సో ఇందులో కాంపనెంట్స్ ఏంటి? సో మనకి 4 కాంపనెంట్స్ ఉన్నాయి. ప్రైమర్లీ ఇన్సెటివ్ స్లమ్ రీడెవలప్మెంట్, క్రెడిట్ లింక్ సబ్సిడీ స్కీమ్, అఫోర్డబుల్ హౌసింగ్ ఇన్ పార్ట్నర్షిప్, బెనిఫిషరీ లెడ్ కన్స్ట్రక్షన్. సో ఈ ఇల్లులు అన్నవి మనకి వేరు పద్ధతుల్లో ఇవ్వడం జరుగుతుంది. సో వేరు రకాలుగా హెల్ప్ జరుగుతుంది అన్నమాట గవర్నమెంట్. సో వాటినే కాంపనెంట్స్ అంటున్నాం. ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, బెనిఫిషరీ లెడ్ కన్స్ట్రక్షన్. సో ఇట్ ప్రొవైడ్స్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ఎలిజిబుల్
ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఫ్యామిలీస్ ఫర్ కన్స్ట్రక్షన్ హౌసెస్ ఆన్ దే ఓన్ వేకెంట్ ల్యాండ్. సో ఇక్కడ గవర్నమెంట్ దగ్గర నుంచి మద్దతు ఎలా వస్తుందంటే, ఎవరికైనా స్థలం ఉంది కానీ ఇల్లు కట్టుకోవడానికి స్తోమత లేదనుకోండి, సో అప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఇల్లు కట్టుకోవడానికి హెల్ప్ చేస్తుంది మరి. దాన్నే బెనిఫిషరీ లెడ్ కన్స్ట్రక్షన్ మరి. ఇంకొకటి అఫోర్డబుల్ హౌసింగ్ ఇన్ పార్ట్నర్షిప్. సో ఇదేంటంటే financial aid is given to beneficiaries for owning houses built in the partnership with public or private bodies. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక కాంట్రాక్టర్ ఉన్నారనుకో, ఈ కాంట్రాక్టర్ ఏంటంటే ఒక పెద్ద స్థలం తీసుకొని గవర్నమెంట్ ఈ పర్టికులర్ స్కీమ్ ద్వారా కొన్ని ఇన్సెంటివ్స్ తీసుకొని ఆ బిల్డింగ్స్ ని కన్స్ట్రక్ట్ చేస్తుంది. అందులో ఇల్లులు ఏంటంటే సబ్సిడీస్లోని ఇల్లు లేని వాళ్ళకి ఇస్తారు. దాన్నే అఫోర్డబుల్ హౌసింగ్ ఇన్ పార్ట్నర్షిప్. సో అందులో ఇన్సెంటివ్స్ వస్తాయని చెప్పాను కదా. ఎలాంటి ఇన్సెంటివ్స్ అంటే టెక్నాలజీ ఇన్నోవేషన్ గ్రాంట్, అంటే టెక్నాలజీ ఉపయోగించడం వల్ల, కన్స్ట్రక్షన్ టెక్నాలజీ ఉపయోగించడం వల్ల ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ ఉపయోగించారని, సో వాళ్ళకి కొంత గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఎలా అంటే ₹1000 per square meter. సో ఇలాంటి గ్రాంట్స్ ఇవ్వడం కన్స్ట్రక్షన్ టెక్నాలజీలో ఏదైనా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఆర్ ఇన్నోవేటివ్ మెకానిజం తీసుకొస్తూ మనకి గవర్నమెంట్కి అంటే బిల్డ్ చేయడానికి తక్కువ లేకపోతే ఎన్విరాన్మెంట్కి మంచిదైనా, సో ఇలాంటి వాటిల్లో ఈ స్కీమ్ ద్వారా ఇన్సెంటివ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొకటి అఫోర్డబుల్ రెంటల్ హౌసింగ్. It aims to provide housing rental homes to migrant workers, students, destitute persons and urban homeless. సో ఇక్కడ ఏంటంటే ఇంకా వీళ్ళకి కొంతమంది ఉంటారు, సో వాళ్ళకి మినిమం స్తోమత కూడా లేదు. అలాంటప్పుడు కానీ వాళ్ళు మంచి ఇంట్లో ఉండాలి కదా, సో అది బేసిక్ హక్కులా కదా. సో అందుకు ఇక్కడ ఏంటంటే రెంట్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ ఎవరెవరికి వీళ్ళు ఎలిజిబుల్ అంటే మైగ్రెంట్ వర్కర్స్, స్టూడెంట్స్, డెస్టిట్యూట్ పర్సన్స్, ఓకే, ఎవరు లేని వాళ్ళు, అలాగే అర్బన్ హోమ్లెస్. సో వీళ్ళకి ఏంటంటే రెంటల్ సర్వీసెస్ అన్నవి అఫోర్డబుల్ ప్రైజెస్లో ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా రెండు విధాలుగా ఈ సర్వీస్ అన్నది వస్తున్నారు అన్నమాట. ఒకటి మోడల్ 1లో ఏంటంటే వేకెంట్ గవర్నమెంట్ హౌసెస్ ఆర్ వాటిని ఉపయోగిస్తూ వాటినే మనకి ఉండడానికి అనుకూలంగా మారుస్తూ రెంట్ ఇస్తారు అన్నమాట. ఇంకోటి ఏంటంటే సో ముఖ్యంగా కొత్త కన్స్ట్రక్షన్స్ చేస్తారు, ముఖ్యంగా అఫోర్డబుల్ ప్రైజెస్లో రెంట్స్కి ఇస్తారు అన్నమాట. స్లమ్ రీడెవలప్మెంట్ గ్రాంట్ ఆఫ్ 1 lakh per house is provided to eligible slum dwellers under the in-situ slum redevelopment under PMAY. సో ఇది ఇంకోటి ఏంటంటే మనకి స్లమ్స్ని డెవలప్ చేయాలనుకుంటున్నారు, అంటే డ్రైనేజెస్ ఇవ్వడం, అక్కడ కొంచెం ఎన్విరాన్మెంట్ మంచిగా చేయాలనుకుంటున్నారు. సో వాళ్ళని అక్కడి నుంచి పంపించకుండా అక్కడే ఉంటూ సో చేంజెస్ చేస్తారు కదా, దాన్నే స్లమ్ రీడెవలప్మెంట్ అంటున్నారు అన్నమాట. సో దానికి ఏంటంటే ప్రతి ఇంటికి 1 lakh వరకు ఇస్తారు అన్నమాట. అంటే డ్రైనేజ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం, అలాగే ట్యాప్ వాటర్స్ని ప్రొవైడ్ చేయడం, ఇలా. సో ఇలాంటి చేంజెస్ చేసుకోవడానికి ప్రతి ఇంటికి 1 lakh వరకు మనకి ఇన్సెంటివ్ ఇవ్వడం జరుగుతుంది. దీన్నే ఇన్సెంటివ్ స్లమ్ రీడెవలప్మెంట్ అంటారు అన్నమాట. నెక్స్ట్ interest subsidy scheme. It offers 4% interest subsidy on home loans up to 25 lakh with house cost not exceeding 35 lakhs. సో ఇక్కడ సబ్సిడీలు కూడా హోమ్ లోన్స్ మీద ఈ స్కీమ్ ద్వారా సబ్సిడీస్ ఇస్తారు. సో 25 lakhs వరకు ఈ సబ్సిడీస్ వర్తిస్తుంది. హోల్ లోన్ అన్నది మనకి 35 lakh కన్నా ఎక్స్టెండ్ అవ్వకూడదు. సబ్సిడీ is applicable on the first 8 lakhs of the loan and is repayable over 12-year tenure. సో ఈ కండిషన్స్లో ఈ సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది. మాక్సిమం సబ్సిడీ ఆఫ్ 1.80 lakh is transferred in 5 annual installments to beneficiary accounts మాట. ఓకే, సో మాక్సిమం గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ అంతా 1.8 lakh మాట. ఓకే, సో జియో ట్యాగింగ్ ఫీచర్స్ ఇంటిగ్రేటెడ్ విత్ భువన్ అండ్ భారత్ మ్యాప్. సో ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ క్రియేట్ చేసే హౌసెస్ వాటిని ట్రేస్ చేసుకోవడానికి మనకు ఒక ఇనిషియేటివ్ ఉంది, అవే డిజిటల్ ఇనిషియేటివ్ భువన్ అండ్ భారత్ మ్యాప్ మాట. సో దాని ద్వారా ఏంటంటే జియో ట్యాగింగ్ చేస్తారు మాట. సో దానివల్ల మనకి ఎన్ని హౌసెస్ ఈ పర్టికులర్ స్కీమ్ ద్వారా మనం కన్స్ట్రక్ట్ చేసామన్నది గవర్నమెంట్కి ఒక లెక్క ఉంటుంది. The cost of house construction is shared among the center, states, urban local bodies and beneficiaries with the cost sharing pattern. సో ఇది ఏంటంటే మేజర్లీ ఇది ఒక సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ మాట. ఓకే, సెంట్రల్ స్పాన్సర్డ్ అంటే స్టేట్ అండ్ సెంటర్ కూడా ఇందులో లైక్ కాస్ట్లోని ఇద్దరు పాలు పంచుకుంటారు అన్నమాట. ముఖ్యంగా ఈ ఒక్క డైమెన్షనే సెంటర్ సెక్టర్ మాట, అంటే దీని కంప్లీట్ మనీ అన్నది సెంటరే భరిస్తుంది అన్నమాట. ఓకే, సో ఈ ఒక్క కాంపోనెంట్ మాత్రమే సెంటర్ సెక్టర్ కింద వస్తుంది. మిగతా ఈ మూడు అన్నవి సెంటర్ స్పాన్సర్డ్ స్కీమ్లోకి వస్తుంది అన్నమాట. అంటే మనకి స్టేట్ అండ్ సెంటర్ కూడా రెండు కలిపి మనీ పెట్టుకుంటాయి ఇక్కడ.
ఓకే, సో ఆ మనీ ఎలా పెట్టుకుంటాయో చూద్దాం. యూనియన్ టెరిటరీ వితౌట్ లెజిస్లేటర్ అయితే కంప్లీట్గా ఆ పర్టికులర్ అంతా సెంటరే పెడుతుంది. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, జేఎండ్కే అండ్ పుడుచేరికి అయితే కాస్ట్ షేరింగ్ అనాలిసిస్ ఆర్ కాస్ట్ షేరింగ్ ప్యాటర్న్ ఏంటంటే 90:10 అన్నమాట. సెంటర్ 90% కడుతుంది, స్టేట్ నుంచి 10%. అలాగే మిగతా స్టేట్స్కి నుంచి 60 to 40% అన్నది ఉంది. అండ్ గవర్నమెంట్ ప్రొవైడ్స్ 2.5 lakh అసిస్టెన్స్ పర్ యూనిట్ అండర్ మనకి AHP అండ్ BLC అండ్ అడిషనల్ గ్రాంట్ ఫర్ ద టెక్నాలజీ యూస్. ఇది ఆల్రెడీ మనం చూసాం. అలాగే మనకి ఇప్పుడు ఇది అర్బన్లో ఉంది కదా, గ్రామీణలో, సో ఈవెన్ మనకి రూరల్ ఏరియాస్లో ఇల్లులు కూడా ఇస్తారన్నమాట. దాన్ని ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ అంటారు. ఇది ఏ మినిస్ట్రీ కింద ఉందంటే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్లో ఉంది. ఇది ఏప్రిల్ 2016లో లాంచ్ అయిందన్నమాట. సో ఇది అప్గ్రేడెడ్ వర్షన్ ఆఫ్ ఇందిరా ఆవాస్ యోజన. ఎర్లియర్ మనకి ఇందిరా ఆవాస్ యోజన అని ఉండేది, ఇప్పుడు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అన్నమాట. ఓకే, సో ఇది రూరల్ హౌస్ హోల్డ్స్కి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లును కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది, పక్కా హౌసెస్. ఓకే, దెన్ ఎక్సర్సైజ్ కాన్క్వెస్ట్ 2006 అన్నమాట. సో ఇదేంటంటే ముఖ్యంగా ఈ ఎక్సర్సైజ్ అన్నది మనకి ఉలన్ బతర్, ఇదేంటంటే మనకి మంగోలియా క్యాపిటల్ అన్నమాట. ఇక్కడ ఈ ఎక్సర్సైజ్ అన్నది స్టార్ట్ అయింది. ఈ ఎక్సర్సైజ్ అన్నది ఇనిషియల్గా ఒక బైలాటరల్ ఎక్సర్సైజ్, అంటే 2 కంట్రీస్ మధ్య ఎక్సర్సైజ్గా స్టార్ట్ అయింది. ఏంటా కంట్రీస్ అంటే USA అండ్ మంగోలియా అన్నమాట. కానీ అది తర్వాత ఏంటంటే దీన్ని ఒక మల్టీలేటరల్ పీస్ కీపింగ్ ఎక్సర్సైజ్గా మార్చారన్నమాట. ఓన్లీ ఈ 2 కాదు, మిగతా కంట్రీస్ కూడా పార్టిసిపేట్ చేస్తాయి. సో ఈ ఎక్సర్సైజ్ అన్నది పీస్ని ప్రమోట్ చేయడానికి ఉన్న ఎక్సర్సైజ్గా మారిపోయింది అన్నమాట 2006 నుంచి. ఓకే, exercise aims to enhance interoperability and cooperation among participation militaries in peace support operations under Chapter 7 of the United Nations Charter. Next, Abhigyan app mart. So ఇది ఎందుకు న్యూస్లో ఉంది. ఇండియన్ హోమ్ మినిస్ట్రీ లాంచ్ ద అభిజ్ఞాన్ యాప్ డెవలప్డ్ బై నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. సో మనకేంటంటే ఈ అభిజ్ఞాన్ యాప్ అన్నది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అన్నది తీసుకున్న ఆన్లైన్ ఇనిషియేటివ్. అది ఇండియన్ హోమ్ మినిస్ట్రీ అన్నది లాంచ్ చేయడం జరిగింది. సో ఈ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో కూడా మనకి హోమ్ మినిస్ట్రీ కిందే వర్క్ చేయడం జరుగుతుంది. సో ఈ యాప్ దేనికోసం డిజైన్ చేస్తారో చూడాలన్నమాట. ఇట్ లింక్స్ టు నేషనల్ ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ to store fingerprint scans of the accused, convicts and those in the prison on the centralized platform. So ఇదేంటంటే మనకి ఎవరైనా అక్యూజ్డ్ అయినా ఏదైనా క్రైమ్లో, లేకపోతే కాన్వెక్ట్స్ అయినా ఆర్ ఎవరైనా ప్రిజన్లో ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, సో వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అన్ని ఒక సెంట్రలైజ్ డేటాబేస్లో స్టోర్ చేయడం జరుగుతుంది. ఎక్కడ అరెస్ట్ అయినా కంట్రీలో వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అన్నవి ఒక దగ్గర, అంటే ఏదైనా సివియర్ కేసెస్లో అరెస్ట్ అయితే సో వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అన్నవి ఒక సెంట్రలైజ్ డేటాబేస్లో స్టోర్ చేయడం జరుగుతుంది. సో ఒకవేళ ఎప్పుడైనా అలాంటి పర్సన్, ఎవరైనా ఒక పర్సన్ మనకి క్రిమినల్ని పట్టుకోవడానికి ఉన్నారనుకోండి, సో ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటున్నప్పుడు అతను ప్రీవియస్ కేసెస్ ఇంకెందులోనైనా అతనితో లింక్ ఉంది అన్నది ఈజీగా తెలిసిపోతుంది అన్నమాట. సో ఎందుకంటే ఒక్కసారి సెంట్రలైజ్ డేటాబేస్లో పెట్టుకొని సో మనకి మళ్ళీ ఇంకొక పర్సన్తో ఫింగర్ ప్రింట్ తీసుకున్నాం అనుకోండి, సో ఉన్న సెంట్రలైజ్ డేటాబేస్తోని లింక్ చేసుకుంటూ ఆ రిజల్ట్ అన్నది 35 సెకండ్స్లో ఉందంటే ఉందని, లేదంటే లేదని 35 సెకండ్స్లో ఇచ్చేటంత ఎఫిషియన్సీగా ఈ ప్లాట్ఫామ్ని డిజైన్ చేయడం జరిగింది. During routine vehicle checks on the streets, biometric scans of any suspicious individual can be conducted to identify persons wanted in connection with crimes. సో ఇదేంటంటే ఎలా హెల్ప్ అవుతుందంటే, జనరల్గా ఇప్పుడు ఒక పర్సన్ ఏదైనా క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యి అతను దొరకకుండా ఉన్నాడు అనుకోండి, సో మామూలుగా రొటీన్ చెకప్స్లోని మనకి రోడ్ మీద వెళ్ళే రొటీన్ చెకప్స్లోని అలాగే మనకేంటంటే వాళ్ళు సస్పీషియస్గా కనిపించారు అనుకోండి, సో ఆ పోలీస్ ఆఫీసర్ ఏంటంటే అతను ఫింగర్ ప్రింట్ తీసుకొని ఈ డేటాబేస్తో లింక్ చేసి చెక్ చేసుకోవచ్చు. మనం అలాంటి అనుకూలంగా ఈ పర్టికులర్ యాప్ని తయారు చేయడం జరిగింది. ఓకే, సో లీగల్ కన్సర్న్స్. ద క్రిమినల్ ప్రొసీజర్ ఐడెంటిఫికేషన్ యాక్ట్ 2002 ప్రొవైడ్స్ లీగల్ బేసిస్ ఫర్ చెక్స్. సో ఇలా ఏంటంటే ప్రైవసీని ఇంపాక్ట్ చేస్తుందేమో అని చెప్పి ఒక కన్సర్న్ రావచ్చు, కానీ ఈ యాక్ట్ ద్వారా దీనికి లీగాలిటీ ఇవ్వడం జరిగింది అన్నమాట. కానీ ఒక క్లాజ్ ఉంది. సెక్షన్ 3 ఆఫ్ ద యాక్ట్ లిమిట్స్ ద మ్యాండేటరీ రికార్డింగ్ ఆఫ్ మెజర్మెంట్స్ ఇంక్లూడింగ్ ఫింగర్ ప్రింట్స్. సో ఇక్కడ ఏంటి, అందరినీ ఎవరిని పడితే వాళ్ళని ఆగి మీ ఫింగర్ ప్రింట్ ఇవ్వండి అని అడగరన్నమాట. సో ఎవరిని అడుగుతారు, ఎలాంటి వాళ్ళని అడుగుతారంటే, సో వాళ్ళు ఎవరికైనా
ముందుగా ఏదైనా అఫెన్స్లోని ఏదైనా క్రైమ్ చేసి వాళ్ళు అందులో సస్పెక్ట్స్గా ఉన్నా లేకపోతే గిల్టీగా ప్రూవ్ అయినా అలాంటి వాళ్ళని ఎవరైనా ఇంతకు ముందు అరెస్ట్ అయిన రికార్డ్స్ ఉన్నా లేకపోతే పీపుల్ హ్యావ్ బీన్ ఆర్డర్డ్ బై ద కోర్ట్ టు ప్రొవైడ్ సెక్యూరిటీ ఫర్ గుడ్ బిహేవియర్ ఆఫ్ ద మెయింటైనింగ్ పీస్ అండర్ భారతీయ నాగరిక సురక్ష సంహిత. ఫర్ ఎగ్జాంపుల్ అతన్ని జైలు నుంచి పేరోల్లో నుంచి రిలీజ్ అయ్యాడు అనుకోండి. సో అతని గుడ్ బిహేవియర్ని ప్రూవ్ చేసుకోవడానికి సో అలాంటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఫింగర్ ప్రింట్స్ అడుగుతారు, కానీ ఎవరిని పడితే ఆపి వాళ్ళు మీ ఫింగర్ ప్రింట్ ఇవ్వండి అన్నట్టు ఉండదన్నమాట. ఓకే, ద యాక్ట్ డస్ నాట్ మెన్షన్ ద పాసిబిలిటీ ఆఫ్ ర్యాండమ్ టెస్టింగ్ ఆఫ్ ఇండివిజువల్స్ వితౌట్ ఎనీ ఎవిడెన్స్ లింకింగ్ దెమ్ టు పనిషబుల్ ఆఫెన్స్. సో ఒక ప్రాపర్ ఎవిడెన్స్ వాళ్ళు ఒక ప్రీవియస్గా వాళ్ళకి ఒక క్రిమినల్ పనిషబుల్ అఫెన్స్కి సంబంధించిన అంటే సీరియస్ క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యే రికార్డ్ లేకుండా ఎవరిని పడితే ఆపి వాళ్ళు మీ ఫింగర్ ప్రింట్ ఇవ్వండి అని అడగడానికి లేదని ఈ పర్టికులర్ యాక్ట్ అన్నది మనకి స్పష్టం చేస్తుంది అన్నమాట. నెక్స్ట్, రైట్ టు వాక్ ఆన్ ఫుట్పాత్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్. సుప్రీంకోర్టు. సో సుప్రీంకోర్టు రీసెంట్గా మనకి రాజశేఖరన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ కేసు అనేది గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ కేసు ట్రయల్ ప్రాసెస్లో మనకి ఏం చెప్పిందంటే రైట్ టు వాక్ ఆన్ ఫుట్పాత్ అన్నది ఒక ఫండమెంటల్ రైట్గా గుర్తించడం జరిగింది అన్నమాట. ఓకే, సో దేనికి అనుగుణంగా మనకి ఇది ఫండమెంటల్ రైట్ అని చెప్తుందంటే ఆర్టికల్ 19(1)D ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ దాన్ని సపోర్ట్ చేస్తుంది. అలాగే ఆర్టికల్ 21 దట్ ఈస్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. సో ఈ రెండింటిని సపోర్ట్ చేస్తూ మనకి రైట్ టు వాక్ ఆన్ ఫుట్పాత్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్ అని సుప్రీం కోర్ట్ గుర్తించడం జరిగింది. అకార్డింగ్ టు ద కోర్ట్ ద రైట్ టు వాక్ ఆల్సో సపోర్ట్స్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, అసెంబ్లీ అండ్ అసోసియేషన్ అండర్ ఆర్టికల్ 19(1)A, 1B and 1C. సో మనకి ఈ రైట్ టు వాక్ ఆన్ ఫుట్పాత్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్ అని దేని కింద వస్తుంది మనకి ఆర్టికల్ 19, ఆర్టికల్ 21. సో ఎగ్జామ్లో ఇలా అడగచ్చు మాట, సో గుర్తుంచుకో. So the judgment places a duty on municipal corporations, urban development authorities, municipalities and even panchayats to build, maintain and protect pedestrian infrastructure. సో ఇప్పుడు ఇది ఫండమెంటల్ రైట్గా రికగ్నైజ్ చేయడం వల్ల మనకి ఏంటంటే గవర్నమెంట్కి ఒక డ్యూటీ అయిందన్నమాట. ముఖ్యంగా మున్సిపాలిటీస్కి, పంచాయత్స్కి వీళ్ళందరికీ ఏంటంటే సో పెడిస్ట్రియన్ నడవడానికి ఫుట్పాత్ వేయడం అది ఇంపార్టెంట్ అబ్లిగేషన్గా మారిందన్నమాట. ఒకవేళ లేదనుకోండి సో పెడిస్ట్రియన్స్ ఏంటంటే దానికి కోర్ట్స్కి వెళ్ళి లీగల్ రెమెడీస్ కూడా తెచ్చుకోవచ్చని ఈ పర్టికులర్ కోర్ట్ జడ్జ్మెంట్ అన్నది మనకి చెప్తుంది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. సో ఇది కూడా మనకి న్యూస్లో ఉంది. ఎందుకంటే ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అన్నదానికి మనకి కల్చర్ మినిస్ట్రీ సెక్రటరీ అయిన వివేక్ అగర్వాల్ గారు నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్గా అపాయింట్ అవ్వడం జరుగుతుందన్నమాట. అందుకే ఇది న్యూస్లో అనమాట. సో మనం దీన్ని ఎగ్జామ్ డైమెన్షన్లో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇలా మనకేంటంటే ఇండియాలో ఫస్ట్ టైం అవుతుంది అన్నమాట. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం దట్ ఇండియా విల్ హోల్డ్ ద వైస్ ప్రెసిడెన్సీ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ అన్నమాట. ఓకే, he will serve as a vice president from July 2026 to June 2027. So atan tenure idamata. Okay, oka 1 year. The vice president of FAFT is elected by the FAFT plenary forum among its members and assists the president in steering the organization work. So atani role enti president ki assistance ivvadaniki మాట. Okay, నెక్స్ట్, సో ఈ ఆర్గనైజేషన్ అండ్ దీని మ్యాండేట్ గురించి తెలుసుకుందాం. ఇది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అన్నమాట. ఇది దేని మీద వర్క్ చేస్తుంది? ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. సో ఇది దేని మీద వర్క్ చేస్తుంది? గ్లోబల్ మనీ లాండరింగ్ అండ్ టెర్రర్ ఫైనాన్సింగ్ వాచ్ డాగ్ అన్నమాట. అంటే గ్లోబల్ మనీ లాండరింగ్ని అలాగే టెర్రరిజంకి ఫైనాన్స్ చేయకుండా ఉండడానికి వర్క్ చేస్తున్న ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అన్నమాట. ఇట్స్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ విత్ 40 members. ఇండియా బికేమ్ అ మెంబర్ ఇన్ 2010. సో ఇదొక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. అంటే ఇందులో మెంబర్స్ అందరూ మిగతా కంట్రీస్లో నుంచి కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళందరూ ఈ మనీ లాండరింగ్ అవ్వకుండా అలాగే ఫైనాన్స్ అన్నది టెర్రరిజం ఆర్గనైజేషన్స్కి వెళ్లకుండా చూసే ఆర్గనైజేషన్ అన్నమాట. ఓకే, సో ఇందులో మెంబర్ కంట్రీస్ ఎవరు? 40 member కంట్రీస్ ఉన్నాయన్నమాట. ఇండియా కూడా ఇందులో మెంబర్ మాట. ఎప్పుడు జాయిన్ అయింది? 2010లో. The body researches how money is laundered and terrorism is funded, promotes global standards to mitigate the risk and assess whether countries are taking effective steps. So ఇది ఏం చేస్తుందంటే రీసెర్చ్ చేస్తుందన్నమాట. అసలు మనీ లాండరింగ్ ఎలా వెళ్తుంది అంటే హవాలా ట్రాన్సాక్షన్. సో మనీ ఒక
అంటే బ్లాక్ మనీ వైట్లోకి ఎలా కన్వర్ట్ అవుతుంది, ఇలాంటి వాటి మీద రీసెర్చ్ చేసి గవర్నమెంట్స్కి చెప్తుందన్నమాట. మీరు ఎలాంటి మెషర్స్ తీసుకోవాలి, ఏం చేయాలి, ప్రతి గవర్నమెంట్ ప్రాపర్ మెషర్స్ తీసుకుంటుందా లేదా అని అసెస్ చేస్తూ ఉంటుందన్నమాట. ఓకే, ద FAFT presidency runs on 2-year term. కానీ ప్రెసిడెంట్ టర్మ్ ఎంత మనకి 2 years, వైస్ ప్రెసిడెంట్ టర్మ్ 1 year మాట. ఓకే, అండ్ ద వైస్ ప్రెసిడెంట్ అసిస్ట్ ద ప్రెసిడెంట్ ఇన్ క్యారింగ్ అవుట్ ద ఆర్గనైజేషన్స్ మ్యాండేట్. Financial Action Task Force publishes 2 lists to identify countries with weak systems to prevent money laundering and terrorist financing. ఓకే, సో మనకేంటంటే ఇక్కడ చెప్పాను కదా, రీసెర్చ్ చేస్తుంది మనీ లాండరింగ్ ఎలా అవుతుంది అండ్ టెర్రర్ ఫైనాన్సింగ్ ఎలా అవుతుంది, అలాగే కంట్రీస్కి నుంచి ఏం చేస్తే ఈ టెర్రర్ ఫైనాన్సింగ్ని మనీ లాండరింగ్ని అరకట్టచ్చో అలాంటి మెషర్స్ని చేయమని చెప్తుంది. అలాగే కంట్రీస్ చేస్తున్నాయో లేదో కూడా అనాలిసిస్ చేస్తుందని చెప్పాను కదా, ఆ అనాలిసిస్ ప్రకారమే కంట్రీస్ని వాళ్ళు తీసుకుంటున్న మెషర్స్ బట్టి 2 లిస్టులు మెయింటైన్ చేస్తుంది. ఒకటి గ్రే లిస్ట్, ఇంకొకటి బ్లాక్ లిస్ట్. మన గ్రే లిస్ట్ అంటే జ్యూరిడిక్షన్ అండర్ ఇంక్రీజ్డ్ మానిటరింగ్. సో అంటే ఏంటంటే జ్యూరిడిక్షన్ అండర్ ఇంక్రీజ్డ్ మానిటరింగ్ ఇది ఎప్పుడు అవుతుందంటే countries with shortcomings in their AMLC CFT systems but are cooperating with FATF to fix them within a set time frame. సో ఇక్కడ ఏం చేస్తుందంటే FAFT ఈ కంట్రీలో ఈజీగా మనీ లాండరింగ్ అవుతుంది, సో వీళ్ళు మెషర్స్ ప్రాపర్గా తీసుకోవట్లేదు అని చెప్పి వాళ్ళకి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. రిపోర్ట్ చేసిన తర్వాత మీరు ఇలాంటి మెషర్స్ తీసుకోవాలి అని చెప్పి కొన్ని మెషర్స్ చెప్తున్నమాట. ఆ టైంలో ఆ కంట్రీ కోఆర్డినేట్ చేస్తూ ఉందనుకోండి, వాటిని గ్రే లిస్ట్ అని చెప్పి అంటారు. అంటే వాళ్ళకి ఒక టైం ఫ్రేమ్ ఇస్తుంది. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ 2022 వరకు మనకి పాకిస్తాన్ ఈ లిస్ట్లో ఉండేదన్నమాట. సో ప్రతిసారి ఏం చెప్తుంది పాకిస్తాన్కి, ఇక్కడ నుంచి మనీ లాండరింగ్ అయ్యే కేసెస్ ఎక్కువ మేము చూస్తున్నాం, మీరు మెషర్స్ తీసుకోండి లేకపోతే మేము బ్లాక్ లిస్ట్లో పెడతాము అని చెప్తుంది అన్నమాట. సో ఈ గ్రే లిస్ట్లో ఉంటున్నప్పుడు ఏంటంటే మెషర్స్ తీసుకుంటుందో లేదో చెక్ చేస్తూ ఉంటుంది. ఈ టైం ఫ్రేమ్లో ఏంటంటే ఆ కంట్రీ ఇది చెప్పిన మెషర్స్ని కోఆపరేట్ చేస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు దాన్ని గ్రే లిస్ట్ అంటారు. సో ముఖ్యంగా ఈ గ్రే లిస్ట్ బ్లాక్ లిస్ట్లో ఉంటే కంట్రీకి ప్రాబ్లం ఏంటంటే మనకి ఈ కంట్రీకి వరల్డ్లో ఏంటంటే నెగిటివిటీ పెరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోతాయి, ఇలాంటి అంటే ఇవి నష్టపోతూ ఉంటాయి అన్నమాట. సో అందుకే ఈ లిస్ట్లో ఉండడానికి ఎవరు ఇష్టపడరు అన్నమాట. These countries face increased monitoring and may experience reduced foreign investment, higher borrowing costs and reputational damage. Okay, సో అలాగే ఇప్పుడు ఇలా చెప్తున్నా కూడా ఇంకా కంటిన్యూ చేసుకుంటూ అండ్ FATF ఇస్తున్న మెషర్స్ని ఫాలో అవ్వకపోతే వాటినప్పుడు బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరుగుతుంది అన్నమాట. సో దాన్నే హై రిస్క్ జ్యూరిడిక్షన్ సబ్జెక్ట్ టు కాల్ ఫర్ యాక్షన్. Countries with serious deficiencies in their AML CFT regimes, the FAFT urges other countries to apply strict checks and countermeasures while dealing with them to protect the global financial system. So ఈ కంట్రీస్ వినట్లేదు, సో మిగతా కంట్రీస్కి చెప్తుందన్నమాట, ఈ కంట్రీస్తో డీల్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. సో వాటిని మెన్షన్ చేయడానికి బ్లాక్ లిస్ట్ మెన్షన్ చేస్తుంది. సో మనకి ప్రస్తుతానికి బ్లాక్ లిస్ట్లో ఉన్న కంట్రీస్ ఏంటంటే నార్త్ కొరియా, మయన్మార్ అండ్ ఇరాన్ అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.